నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గవర్నమెంట్ జాబ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలని ఒక కల అయితే ఉంటుంది కదా. మరి దానికోసం సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉంటారు. మంచి కోచింగ్ సెంటర్ చూసుకోవాలి, మంచిగా కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటారు. సరే, ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి కోచింగ్ తీసుకోవాలంటే బడ్జెట్ కూడా ఉండాలి కదా. చాలామందికి గవర్నమెంట్ జాబ్ చేయాలన్న కల ఉంటుంది, కానీ కోచింగ్ తీసుకునే స్తోమత ఉండదు. మరి అలాంటి వాళ్ళకి మేము ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇస్తామంటూ మన ముందుకు వస్తున్నారు అనిల్ నాయర్ గారు. క్యాట్ ఎగ్జామ్ ట్రైనర్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉండి ఎందుకు మరి ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి? మరి ఇదంతా ఏంటి? ఇది ఎంతవరకు నిజము? ఫ్రీగా కోచింగ్ ఇస్తారా? మరి అన్ని విషయాలు తెలుసుకుందామా సార్ని అడిగి? మరి ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు ఉన్నారు అనిల్ నాయర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. వెరీ హ్యాపీ మార్నింగ్ మేడం గారు. సార్, అనిల్ నాయర్ గారు, మరి ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఏంటి? మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ అంటేనే మంచిగా బడ్జెట్తో కూడుకుంది కదా. ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి బయట, మీరేమో ఫ్రీగా ఇచ్చేస్తానంటున్నారు. మరి ఏంటి ఒకసారి మా వ్యూవర్స్కి? బేసికల్గా అనిల్ నాయర్ క్లాసెస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15 years అయింది. ఈ 15 years నుంచి ఆల్మోస్ట్ ఏ సర్వీసెస్ కూడా నేను ఫ్రీగా చేయలేదు. కానీ 2025లో there is one organization by name వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్. ఈ వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ వాళ్ళు కొంతమంది మెరిటోరియస్ స్టూడెంట్స్కి, లోవర్ ఇన్కమ్ గ్రూప్కి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్గనైజేషన్ తోటి సర్వీసెస్ చేసి వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడానికి ముందుకొచ్చారు. సో అది చాలా పెద్ద సంస్థ. దాని ఎక్స్ చైర్మన్ మన పద్మశ్రీ అవార్డు అయిన రమేష్ గెల్లి గారు, కరెంట్ చైర్మన్ గౌరా శ్రీనివాస్ గారు. ఈ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ప్రాసెస్ ఏంటంటే ఒక లింక్ ఉంటుంది, అది విఎఫ్ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్. ఆ లింక్ క్లిక్ చేసి స్టూడెంట్స్ ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. ఆ ఫామ్ ఫిల్లింగ్లో వేరియస్ పారామీటర్స్ అడుగుతారు. వాళ్ళ పేరెంటల్ ఇన్కమ్ ఎంత. బేసికల్గా ఆ ఆర్గనైజేషన్ యొక్క మోటో ఏంటంటే, మెరిట్ స్టూడెంట్స్ బట్ లోవర్ ఇన్కమ్ గ్రూప్, చదువుకోవాలన్న ఆసక్తి ఉండి డబ్బు పెట్టలేని వాళ్లకు మేము ఒక అడుగు ముందుకేస్తాము, మీకు బెస్ట్ ఆఫ్ ద కోచింగ్ సర్వీసెస్, బెస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ వాళ్ళతోటి ఇప్పిస్తామని వాళ్ళు వేసిన అడుగుకి నేను కో ట్రావెలింగ్ చేస్తున్నాను. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్కి మేము అనిల్ నాయర్ క్లాసెస్, మీరు గూగుల్లో టైప్ చేస్తే వీఆర్ రేటెడ్ నంబర్ 1 ఇన్ గూగుల్ రివ్యూస్ ఆల్ ఓవర్ ఇండియా. ఆల్మోస్ట్ అనిల్ నాయర్ క్లాసెస్లో ఒక 2.5 lakh సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు. ఫేస్బుక్లో 1,81,000 ఉన్నారు. సో వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్స్లో మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో వాళ్ళ ద్వారా లోవర్ ఇన్కమ్ గ్రూప్ బట్ మెరిట్ స్టూడెంట్స్కి చదువు చెప్పే ఒక ఆపర్చునిటీ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు విఎఫ్ఈ. అనిల్ గారు, క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఫ్రీగా అంటున్నారు కదా, మరి ఫ్రీ అన్నప్పుడు కాంపిటీషన్ చాలానే ఉంటుంది, అందరూ వచ్చేస్తారు కదా, ఎలా మరి దాన్ని మీరు ఎలా? జనరల్గా ఏంటంటే మేడం, ఈ ఫ్రీ అనేది ఒక లూజ్ వర్డ్. అంటే ఫ్రీకి ప్రతి ఒక్కరూ చేయకుండా మేము ఏం చేస్తున్నామంటే 2 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఫామ్ ఫిలప్ చేస్తారు. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఆ ఫామ్ డీటెయిల్స్ని బట్టి, కరెక్ట్ డీటెయిల్స్ని బట్టి ఒక సెట్ ఆఫ్ ప్యానల్ మెంబర్స్, ఎక్స్ బ్యాంకర్స్, ఎక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసిన ఒక 5 to 6 ప్యానల్ మెంబర్స్ విత్ అన్ ప్రాబబ్లీ 15 to 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళను సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్లకు అనిల్ నాయర్ క్లాసెస్లో లాగిన్ ఇస్తాం. బెస్ట్ థింగ్ ఏంటంటే మేడం, ఎందుకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇది ఉపయోగపడుతుందంటే, అన్ని మ్యాథ్స్ క్లాసెస్ నేనే తీసుకున్నాను. అండ్ రీజనింగ్ క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లతోటి క్లాసెస్ చెప్పించాను. క్లాసెస్ ఉండడమే కాదు, వాళ్ళకు ఒక స్టడీ ప్లాన్, ఏ వీడియో ఎప్పుడు చూడాలి, ఏ టాపిక్లో వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు టెస్ట్ అటెంప్ట్ చేయాలి, ఎలా చదవాలి. వీక్లీ ఒకసారి నేను లైవ్ క్లాసెస్ కూడా వస్తూ ఉంటాను. దాని ద్వారా ఒక కనెక్ట్ కూడా ఏర్పడుతుంది. బేసికల్గా ఒక స్టూడెంట్ కనుక సెలెక్ట్ అయిపోతే మేడం, మోస్ట్ లైక్లీ నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకోగలుగుతాను. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే చాలా ఉన్నాయి కదా సార్. ఆర్ఆర్బి ఉంది, బ్యాంక్ ఉంది, ఇంకా చాలానే ఉన్నాయి. ఎస్ఎస్సిజిఎల్ అంటారు, సో మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అంటే మీరు వేటికి ఇస్తారు? ఏమైనా పారామీటర్? జనరల్గా మేము మ్యాథ్స్, ఏదైతే మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ సిలబస్లో ఉందో వాటన్నిటికీ మేము ట్రైన్ చేస్తాం. జనరల్గా చాలామందికి తెలుసు
అనిల్ నాయర్ అంటే నేను జనరల్గా నా ప్రైమరీ ప్రోడక్ట్ క్యాట్ ఎగ్జామ్. క్యాట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఏషియా. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి తెలుగు మీడియం పిల్లలు చాలామంది ఈ ఎగ్జామ్స్లో క్లియర్ అవ్వలేకపోతున్నారని చెప్పి నేను తెలుగులో కూడా క్లాసెస్ చేస్తున్నాను. సో అంటే ఆల్మోస్ట్ మన స్టేట్ పిఎస్సి ఏ ఎగ్జామ్స్ అయినా ట్రైన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మొట్టమొదటి నిరుపేద విద్యార్థుల కోసం ఈ చేయూతన్ అనేది ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ బ్యాంక్ కోర్స్కి నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఈ కనుక ఇనిషియేటివ్స్ నుంచి నాకు కొంతమంది లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కనుక జాబ్ కనుక వస్తే ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ఆల్సో. సో మనము ఈ డిస్కషన్లో ఆర్ఆర్బి, ఎన్టీపీసీ నేను ఫస్ట్ మెరిట్ లిస్ట్ క్రియేట్ చేస్తాను. దాని తర్వాత బ్యాంక్ కోర్స్ ఒకటి మెరిట్ లిస్ట్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే మేడం ఈ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అనేది ముందులాగా ఆర్ఆర్బి క్వశ్చన్స్ ఈజీ ఫార్ములా క్వశ్చన్స్ రావట్లేదు. దే ఆర్ ఆల్ నాలెడ్జ్ బేస్డ్, దే ఆర్ ఆల్ అండర్స్టాండింగ్ బేస్డ్, దే ఆర్ ఆల్ అప్లికేషన్ బేస్డ్. మనం ఏదో సరదాగా వెళ్ళి రాయడం అంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్. మీరు ఫస్ట్లో అన్నట్టుగా కాంపిటేటివ్నెస్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. కాబట్టి మంచి టీచరు, మంచి కంటెంట్, మంచి ప్లాట్ఫామ్, మంచి మెంటరింగ్ అన్నీ కలిస్తేనే స్టూడెంట్ ఫైనల్ డెస్టినేషన్కి చేరే ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు సార్, మంచి మెంటర్షిప్ అన్నారు, టీచింగ్ ఉండాలన్నారు, ఇవన్నీ చెప్పారు కదా. ఫ్రీగా కోచింగ్ అంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఇంత ఫ్రీగా కోచింగ్ అంటున్నారు, ఫ్యాకల్టీ ఎలా ఉంటారో, ఏం చెప్తారో అనేసి ఒక డౌట్స్ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? జనరల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ సంస్థ నడిపేది నేను బేసికల్గా 2004లో ఇన్ఫోసిస్ ఉద్యోగం వదిలేసి నేను టీచింగ్లో మొట్టమొదటి అడిగేశాను. 20 సంవత్సరాల నుంచి టీచింగే చెప్తున్నాను. ఇంకో 20 సంవత్సరాలు కూడా టీచింగే చెప్తాను. నేను ఇంతకుముందు ఒక 350 కోట్ల సంస్థకి సౌత్ ఇండియా అకాడమిక్ హెడ్గా ఉన్నాను. 75 ఫ్యాకల్టీలు, 100 కోట్ల టర్నోవర్ని నేను చూసుకున్నాను. అంటే ఈ యొక్క 20 సంవత్సరాల జర్నీలో స్టూడెంట్ ప్రిపరేషన్లో ఎక్కడెక్కడ ఫంబుల్ అవుతాడు, ఎక్కడెక్కడ ఒక టీచర్ తోడవసరము, ఎక్కడ ఏ టాపిక్ కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఫుల్ అవుతాడు, మొత్తము అల్గారిథము నా 20 సంవత్సరాల అనుభవంలో నేను నేర్చుకున్నాను. కాబట్టి నేను నేర్చుకున్న అల్గారిథంని కరెక్ట్గా అర్థం చేసుకొని స్టూడెంట్ క్రాక్ చేస్తే కనుక మొట్టమొదటిసారే ఇది ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న నోటిఫికేషన్ మేడం, చాలా ఎక్కువ జాబ్స్ ఉన్న నోటిఫికేషన్. ఇది సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్కి. ఇది వన్ సైడ్ ఆఫ్ ది ఒపీనియన్. అదర్ సైడ్ ఆఫ్ ది ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే ఎక్కువగా కంటెంట్ చూడట్లేదో, టెస్ట్ అటెంప్ట్ చేయట్లేదో, నేను ఈజీగా వాళ్ళ లాగిన్ని కూడా డీయాక్టివేట్ చేస్తాను. అనిల్ నాయర్ క్లాసెస్ వాజ్, ఈజ్ అండ్ ఇల్ నెవర్ బీ ఫర్ ద క్యాజువల్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే జాబ్ కొట్టాలి అనే లక్ష్యంగా ఉన్న వాళ్లకు మా ప్లాట్ఫామ్ బెస్ట్ ప్లాట్ఫామ్. ఏదో ఫ్రీగా వస్తుంది అని తీసుకొని వాళ్ళు లిస్ట్లో ఉన్నా కానీ వాళ్ళు కనుక కంటెంట్ చూడకపోతే నేను కోర్సు డీయాక్టివేట్ కూడా చేస్తాను. దాంట్లో నేను షేమ్లెస్గా కూడా నేను స్టూడెంట్కి చెప్తాను ఎందుకు డీయాక్టివేట్ చేశారని. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, ఫ్రీ అనే దానికి ప్రాబబ్లీ ఒక డిబేటబుల్ ఒపీనియన్ ఉంది. నా ఒపీనియన్లో నేను ఇది ఎలా చూస్తున్నానంటే మేడం, ముందు ఒక 100 రూపాయలు పడుంది, ఒక మంచి చెయ్యాలనుకునేవాడు ఆ 100 రూపాయలు తీసుకోలేదు, వెనకాల ఒక దుర్మార్గుడు ఆ 100 రూపాయలు తీసుకొని ఒక కత్తి కొన్నాడు, ఒకరిని పొడిచాడు. అంటే ఆ 100 రూపాయలు మంచివాడు తీసుకుంటే ఒక 2 పూటల ఎవరికో భోజనం పెట్టేవాడు. ఐ ఆల్వేస్ బిలీవ్ ఏ గుడ్ కంటెంట్ హ్యాస్ ద రైట్ టు బి ప్రమోటెడ్ టు ద రైట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్. అనిల్ గారు, కాంపిటేటివ్ ఎగ్జామ్కి మెంటర్షిప్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? చాలా ఇంపార్టెంట్ మేడం. ఎస్పెషల్లీ ఈ ఆన్లైన్ క్లాసెస్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ తక్కువ ప్రైజ్ వచ్చింది కాబట్టి ప్రోడక్ట్ తీసుకుంటాడు. కరెక్ట్గా కంటెంట్ ఆర్గనైజ్ అయి ఉండదు. ఒక అడ్హాక్ స్ట్రక్చర్లో ప్రిపరేషన్ చేస్తాడు. తెలుసో తెలియకుండానో 5-10 రోజుల్లో అది ఆ కంటెంట్ నచ్చకపోవడం వల్ల డ్రాప్ ఆఫ్ అయిపోతాడు. దానివల్ల కొన్ని సంవత్సరాలు నష్టపోతాం. అలా కాకుండా మెంటరింగ్ అనేది ఒక ట్రావెలింగ్ జర్నీ. అంటే జనరల్గా మనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్. దాంట్లో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఇది చదవండి, ఇది చదివిన తర్వాత ఇది చదవండి, దీనికి ఈ స్కోర్ వస్తే ఇది చెయ్యండి, దీనికి ఈ స్కోర్ వస్తే ఇలా చెయ్యండి అనే ఒక ఫ్లో చార్ట్ నేను గనక వాళ్ళకు ఆర్గనైజ్ చేసి ఇవ్వగలిగితే సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్, అంటే నేను మోరార్లెస్ ఒక గూగుల్ మ్యాప్ లాగా, ఒక స్టూడెంట్ గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తే నేను ఇక్కడికి వెళ్ళాలి అని అంటే ఎలా వెళ్ళాలి, ఇక్కడ ట్రాఫిక్ ఉంది, ఈ రూట్ తీసుకోండి అని గూగుల్ మ్యాప్ ఎలా చెప్తుందో అలా గూగుల్ మ్యాప్ లాగా నేను ఒక ఫ్లో చార్ట్ ఇవ్వగలిగితే సీరియస్ అండ్ స్టూడెంట్స్ ఆల్ దే హావ్ టు డూ ఈజ్ జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఫ్రీ అనగానే అసలు అందరూ వచ్చేస్తారు ఆ లైన్లోకి ఛాలెంజింగ్గా.
అసలు ఎవరికి కావాలో వాళ్ళకి అందదు. మరి అలాంటి వాళ్ళకి రావాలి అంటే, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి ముందు మెరిట్ లిస్ట్లో ఉండాలి అంటే, మీ కోచింగ్లోకి రావాలి అంటే ఎలా ప్రొసీజర్ ఎలా ఎలా ఫిల్టర్ చేస్తారు వాళ్ళని? దీనికి మేడం నేను బాగా ఆలోచించే మా విఎఫ్ఈ వాళ్ళతోటి నేను అందుకే మాట్లాడి, నేను ప్రిఫరబుల్లీ మేడం ఇప్పుడు నన్ను పర్సనల్గా అడిగితే విలేజెస్ నుంచి టౌన్స్ నుంచి ఏదో చెయ్యాలి అని ఆకలితో ఉన్న విద్యార్థులు రైట్, వాళ్ళను నేను ఒక రా మెటీరియల్ ఉన్న విద్యార్థులను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే ఒక పర్సనల్గా అది నాకు ఒక గ్లోరీ మూమెంట్. సో దానికోసం ఏం చేస్తానంటే, నేను ప్రైమరీ ఫోకస్ అల్ల మేడం కొంచెము మిడ్ లెవెల్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్లకు, మరియు కొంచెం లోవర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు, మరియు ఫిమేల్స్కి, ఎస్పెషల్లీ ఇఫ్ ఏ ఫిమేల్ ఇన్ హోమ్ ఈజ్ ఎడ్యుకేటెడ్ దెన్ ఎంటైర్ ఫ్యామిలీ విల్ బి లిఫ్టెడ్. సో ఎస్పెషల్లీ ఈ మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది కానీ ఒక డైరెక్షన్లెస్గా ఉంటారు. సో వాళ్ళకు నేను ప్రైమరీ ఫోకస్గా పెడతాను. జనరల్గా ఎలా ఉంటుందంటే మేడం, మేము ఒక 15-20,000 అప్లికెంట్స్ కనుక వస్తే ఒక పర్సంటేజ్ ఎంతవరకు మాకున్న బడ్జెట్స్లో ఈ మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ ఏం చేశానంటే, నేను సొంత నిర్ణయం తీసుకోవడానికి ఇష్టం లేక నేను ఒక స్టెప్ వెనక్కేసి ఒక ప్యానల్ని క్రియేట్ చేశాను. ఈ ప్యానల్లో అందరూ కూడా 30 సంవత్సరాల కంటే అనుభవం ఉన్న వాళ్ళని పెట్టి మీరు లిస్ట్ ప్రిపేర్ చేయండి అని చెప్పి మేమందరము కలెక్టివ్గా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇంతకుముందు ఒక టెస్ట్ లాగా పెట్టేవాడిని మేడం, ఆ టెస్ట్ క్లియర్ అవుతే మీకు సెలక్షన్ అయ్యేదని, కానీ దాంట్లో చాలామంది కాపీ కొట్టడము కొన్ని అట్లా జరిగాయి. కాబట్టి ఒక సీనియర్ లెవెల్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ని పెట్టి ఒక వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని వెరిఫికేషన్ తీసుకొని చేయడం ద్వారా, నేను 80% కంటే ఎక్కువ ఉండాలి, ఇంజనీరింగ్ చేసి ఉండాలి, నేను ఇక్కడి నుంచి వచ్చి ఉండాలి, అసలు ఏమీ ఫిల్టర్స్ లేవు. మీరు కరెక్ట్గా మీ డీటెయిల్స్ని హానెస్ట్గా ఫిలప్ చేసి, ఆ ఫామ్లో కూడా ఒక క్వశ్చన్ ఉంది, వై డూ యూ వాంట్ టు ఎన్రోల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని. ఆ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల మాకు స్టూడెంట్ యొక్క ఇంటెన్షన్ అర్థమవుతుంది. సో ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకొని చేయడం అంటే, దీనికి ఇంకో రకంగా కూడా సూపర్ 30, సూపర్ 60 లాగా చాలా కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి నార్త్ ఇండియాలో. అలా చేద్దామనే ఒక చిరు ప్రయాసం మేడం. ఎందుకంటే ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ ది రూరల్ మిడిల్ క్లాస్. సో ఆ చదివితే వచ్చే అడ్వాంటేజెస్ పూర్ బ్యాక్గ్రౌండ్లో పుట్టిన నాకు తెలుసు. సో ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. సో అనిల్ నాయర్ గారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ అండి? ఈ వీడియో కిందన మేడం ఆ విఎఫ్ఈ వాళ్ళది ఒక లింక్ ఉంటుంది, ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫామ్ నింపేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ నెంబర్కి వాళ్ళు కాల్ చేయొచ్చు, మా టీం మెంబర్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ విఎఫ్ఈ ఫామ్ లింక్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని కరెక్ట్గా ఫిల్ చేసిన వారానికి 10 రోజులకు మా ప్యానెల్ మెంబర్ వాళ్ళు ఒక వీక్ డేస్ ఒక మెరిట్ లిస్ట్ చేస్తారు. నేను మళ్ళీ ఆ యూట్యూబ్ ఛానల్లో వచ్చి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనే ఒక లిస్ట్ ఇస్తాను. లిస్ట్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక టీం మెంబర్స్కి ఫోన్ చేస్తారు, వాళ్ళు ప్రాసెస్ చెప్తారు. ప్రాసెస్ తర్వాత మనకు కోర్సెస్ స్టార్ట్ అవుతాయి. కోర్సు మనం యాప్లో ఎంటర్ అయిపోయిన తర్వాత దానికి కంటిన్యూస్గా అక్కడి నుంచి నేను మెంటరింగ్ తీసుకుంటాను. ఈ మొత్తం ప్రాసెస్ ఒక వీక్ టు 10 days రావచ్చు. అరౌండ్ 15,000-20,000 అప్లికెంట్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి మేము ఇంకా ఎక్కడెక్కడో జాయిన్ అయిన వాళ్ళు కూడా అనిల్ సార్ షార్ట్ కట్స్ బాగుంటాయని కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. మీ కనుక కోర్సు కనుక మీకు ఫ్రీ యాక్టివేషన్ అవుతే ఎన్ష్యూర్ దట్ ఐ విల్ ప్రాబబ్లీ హెల్ప్ యూ టు రీచ్ యువర్ డ్రీమ్స్. సో వ్యూవర్స్, మరి సార్ చెప్పినట్టుగా కింద ప్రొసీజ్యూర్లో ఫామ్ ఫిలప్ చేయండి. ఆ ఫామ్ ఫిలప్ చేసే క్రమంలో మీకేమైనా డౌట్స్ ఉంటే నెంబర్ కూడా ఉందని చెప్తున్నారు, నెంబర్ కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నిజంగా మేము కష్టపడి చదవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముందు అడుగులు వేయాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రండి. మరి మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఫిల్టర్ చేస్తారని చెప్తున్నారు. ఎవరంటే వాళ్ళు ఫ్రీగా ఉంది కదా అనేసి కోచింగ్ రావడం కాదు. సో ఫిల్టరైజేషన్ కంపల్సరీ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీజర్ చూడండి, ఫామ్ ఫిల్అప్ చేయండి, డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్.